ఈ రోజు మాట్లాడుతున్నాము. ఆ చల్లని ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన, రేవంత్ అన్న పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాష్ట్రం నుంచి కూడా 6 గ్యారంటీలు ఎట్లయితే నిర్వహించారో చెప్పినట్టు చేస్తారా లేదా? 6 గ్యారంటీలు అక్క మీరు అడుగుతా, అక్క చెల్లి ఉచితంగా బస్ ప్రయాణం చేస్తురా అక్క? టికెట్ ఇస్తురా? బస్కి ఏమైనా టికెట్ డబ్బులు కడుతురా? మన బిడ్డ కాలేజీకి పోతే ఫ్రీగా బస్సులో వెళ్తుందా? రాగా బస్సు ఉచిత ప్రయాణం నడుస్తుంది కదమ్మా. అదేవిధంగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్కు డబ్బులు వస్తున్నాయా? అదేవిధంగా కరెంటు బిల్లు 200 యూనిట్ల కరెంటు బిల్లుకు ఉచితంగా 0 బిల్లు తీసుకుంటున్నామా? తీసుకుంటలేం కదా. ఇవన్నీ చేసే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఇప్పుడైనా చెప్పిన మాట మీద నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయింది, ఇక్కడ నుంచి ఎంపీ అయ్యి ప్రధానమంత్రి అయింది. ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసిందో తెలుసా అమ్మా? ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసిందో తెలుసా తల్లి? ఈ ప్రాంతానికి ఎంపీ అయినాక ఈ ప్రాంతంలో బిహెచ్ఎల్ కంపెనీ పెట్టిరు, అగ్రిసైట్ కంపెనీ తెచ్చిర్రు, బీడీఎల్ తీసుకొచ్చిర్రు, మన దగ్గర సింగూరు ప్రాజెక్టు ఇచ్చిర్రు. ఈ ప్రాంతానికి ఉద్యోగాలు కల్పించడానికి ఐఐటి, విద్య కల్పించడానికి ఐఐటి ఇచ్చింది. ఆరిగా బీమా పెట్టి ఆరోగ్యశ్రీ పెట్టిన రాజశేఖర రెడ్డి తెలుసు కదమ్మా. రాజశేఖర రెడ్డి 2009లో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టి అంబులెన్స్ కుయ్యి 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 అని వచ్చేది ఎవరి ప్రభుత్వం వస్తుండే? రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా లేదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ. మన భూములు ఇచ్చిన పార్టీ ఏదిదమ్మా? ఊళ్ళల్లో తమ్ముళ్ళు మీరు అడగండి, మీ తాతలను, మీ నాయనమ్మలను, మీ అమ్మమ్మలను వీళ్ళని అడగండి. ఊళ్ళల్లో అసైన్మెంట్ భూమి ఇచ్చిన తల్లి ఎవరంటే ఇందిరాగాంధీ అని చెప్తారు, ఇంద్రమ్మ ఇచ్చిందని చెప్తారు. అదేవిధంగా మన ఇండ్లు కట్టుకున్నాం ఆ రోజు, గతంలో ఇండ్లు ఎవరు ఇచ్చిందంటే ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిందని చెప్తారు. ఇయ్యలేరా? ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు అసైన్మెంట్ భూములు ఇచ్చిన పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ భూములు ఇస్తే ఈయన బీఆర్ఎస్ పార్టీ ఆయన ఉండి ఏం చేసాడు? మన భూములు గుంజుకుంటాడు. ఇచ్చే పార్టీ కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్. రేపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఎట్లయితే నిర్వహిస్తుందో దేశంలో కూడా ప్రభుత్వం వస్తుంది. మీకు 5 గ్యారెంటీలు తూర్పుగూడలో నిర్వహించారు. 5 గ్యారెంటీలలో కూడా ముఖ్యంగా ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు భారతదేశంలో